వెల్కమ్ టు JK1 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు పట్టణంలోని ఇందిరానగర్ లో మొహర్రం పండుగ ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. గత 11 సంవత్సరాలుగా ఈ పండుగను 25 కుటుంబాలు వారం రోజులుగా నిర్వహించారు. ఈ పండుగలో హిందువులే ఎక్కువగా పాల్గొనడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి బెంగళూరు, సూరత్ తో పాటు అనేక చోట్ల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ బాబాకు తమ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దాంతో ఈ ఉత్సవంలో పాల్గొనడానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. ముస్లింలు పర్వదినంగా చెప్పుకునే మొహర్రం పండగ ఆచారాలను, సంప్రదాయాలను ఇక్కడ భక్తులు ఆచరించే తీరుతారు. ఆశ్చర్యం గొలుపుతుంది. నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారంగా ఇక్కడ హజరత్ బాబా తన వద్దకు వచ్చే వారి కోరికలు నెరవేరుస్తుండటంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తుందని స్థానిక భక్తులు చెబుతున్నారు. మొహర్రం వేడుకల్లో భాగంగా నిర్వహించే నిప్పుల గుండం తొక్కే కార్యక్రమానికి అన్ని మతాల వారు హాజరై పాల్గొనడం విస్మయం కలిగించే అంశం. మొహర్రం పండుగ జరిపిన వారిలో కమిటీ సభ్యులు యనమగండ్ల అప్పారావు, బాబురావు, రామారావు, శ్రీనివాస్, కుమార్ బాబు, బాబురావు, శంకర్రావు, రామారావు, కోరుట్ల రమేష్, మల్లెల రామకృష్ణ, వెంకటేశ్వర్లు, గవ్వల ఐలయ్య, వాడపల్లి శ్రీకాంత్, కుంచనపల్లి రాజు, నోముల నగేష్, అంకోలు మురళీకృష్ణ, పాడి విజయ్ కుమార్, కోణం రాజేష్, ఏకుల రంజిత్, కొండ నరేష్, కోరుట్ల రాజు, యనమనగండ్ల వెంకటేశ్వర్లు, మల్లెల రాము, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పేరు యనమనగండ్ల సత్యవతి. మేము గుడి 11 సంవత్సరాలు అయింది కట్టి. నా కొడుకులు, బావ కొడుకులు అందరం మేము మంచిగా ఏలుకుంటున్నాం. మంచిగా సంతోషంగా ఉన్నాం. మంచిగా జరుగుతుంది మా పండుగ. మా అల్లుళ్ళు, బిడ్డలు అందరూ మంచిగా చేసుకుంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. మంచిగా అనిపిస్తుంది. అందరికీ మంచిగా సంతోషంగా ఉంటుంది. మా పిల్లలు అందరూ మంచిగా మా చల్లంగా ఉంటారు. మా బావ పిల్లలు, మేము అందరం, మా అల్లుళ్ళు, బిడ్డలు అందరం మంచిగా మేము సంతోషంగా గుడి కట్టుకొని మంచిగా ఏలుకుంటున్నాం సాగుని. మాకు అందరికీ మంచిగా కావాలి, మంచిగా ఉండాలి, ఉద్యోగాలు రావాలి. నేను మా ఆయనకు చెవులను ఉంటే దిగిపోయిండు, మా బాబుకు పెట్టించినాం. మేము అన్నీ కోరుకున్నాం. అందరికీ మంచిగా అయింది. అంతే. యనమగండ్ల బాబురావుని, ఇల్లందు, ఇందిరానగర్ ఏరియా. ఈ హజరత్ బాబా ఆశ్రయిఖాన్లో నేను మెయింటెనెన్స్ కూడాను. ఈ సాహిబ్ గారి యొక్క కళామత్తో ఇక్కడ ఒకప్పుడు తరంతరం వేరే ఊర్లో మొహరం చేశాము. తర్వాత 11 సంవత్సరాల నుంచి మా గ్రామం ఇందిరానగర్ గ్రామంలో హజరత్ బాబా సాహెబ్ యొక్క మేళా 10 రోజులు ఉత్సవాలు జరుపుతున్నాము. దీనికి సంబంధించిన నుంచి మా ఖాందాన్ పరంగా కానీ, బయట నుంచి కానీ, వేరే వ్యక్తులు కానీ, అందరు కానీ వస్తూ సాహిబ్ గారి యొక్క సేవలు పొందుతూ అందరూ సుఖసంతాలతో జీవిస్తున్నారు. ఇక్కడికి వస్తే ఏం ప్రయోజనం, ఎట్లాంటి మంచి జరుగుతుంది? పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వారు వచ్చి కొంగు పడితే సాహిబ్ గారు ఖచ్చితంగా పిల్లలు అవుతున్నారు. ఏమైనా కోరికలు, ఏ విధంగా పని కానీ, ఏదైనా కానీ, వాళ్ళ మనసులో ఏ కోరికనైనా సాహిబ్ గారికి విన్నవించుకున్నప్పుడు అవి ఖచ్చితంగా జరుగుతూ ఆ నమ్మకం అనేది ప్రతి వ్యక్తిలో ఉండి సాహిబ్ గారి సేవలు చేస్తూ ఇదే గ్రామం కాకుండా భూపాలపల్లి కానీ, మంచిర్యాల కానీ, గోదావరి కానీ, హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి కూడా వీరికి సాహిబ్ గారికి వస్తున్నారు. మీకేం ప్రయోజనం కలిగింది? ప్రయోజనం మాకు ఇంతకుముందు అంటే ఎప్పటి నుంచో తరాల నుంచి ఉన్నది, అందరూ చేసుకున్నారు. అది వంశపరంగా చేస్తున్నాము. దానిలో నేను ఇక్కడ 11 సంవత్సరాల నుంచి సాహిబ్ గారి యొక్క సేవ పెద్దగూడగా చేస్తున్నాను. దానికి నా ఆరోగ్యపరంగా కానీ, ఏదైనా కానీ, నా ఇంట్లో పరిస్థితులు కానీ, అన్ని విషయాల్లో సాహిబ్ నా ఎందు ఉండి నడిపిస్తూ అన్ని మంచి విధంగా చూసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా అదే విధంగా చేస్తుంది. అదే నమ్మకంతో సాహిబ్ గారి యొక్క మేళాని అందరం ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అడగండి. ఓకే, నా పేరు శ్రీనివాస్. నేను అప్పారావు గారి 3వ కుమారుణ్ణి. సో నేను ఇక్కడ హజరత్ కాసిం సాహెబ్
గోడాన్ని అంటే ఆయన కాసిం సాహెబ్ గారు నా యందు వస్తారు. సో మేము ఇక్కడ 10 సంవత్సరాలు ఇప్పటివరకు పూర్తి చేసుకున్నాము. ఇది 11వ సంవత్సరము. ఇంతకుముందు మా ముందు 7 తరాల వారు అయిపోయింది. ఇది మా 8వ తరం. ఇంతకుముందు మేము ఇదే గ్రామంలో లలిత్ కళామందిర్ దగ్గర చేసేవాళ్ళము. అక్కడ కొన్ని సింగరేణి వారి ఓసి ఇది రావడం వల్ల అక్కడ తీసేయడంతో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. అంతకుముందు కొత్తగూడెం దగ్గర సెవెనింగ్ లైన్ అని ఒక గ్రామం ఉండేది, అక్కడ జరిగేది అనమాట. సో మేము ఈ యొక్క మొహరం అనేది మొదట పిటారని మనం మొహరం యొక్క మొదటి రోజు పిటారలో ఉన్న ఈ నిషాన్లన్నీ పిటారలో ఉంటాయి. వాటిని మొదటి రోజు అందులోంచి తీసి అంతా అలంకరించి పూలతో అలంకరించి సలామికి వెళ్తుంది పిటార. అక్కడి నుంచి వచ్చాక 1వ రోజు అన్ని ఈ సవారులను కట్టడం జరుగుతుంది. కట్టిన తర్వాత ఆ రోజు నుంచి 1వ రోజుగా ప్రారంభమైనది. 3వ రోజు చందలనే కార్యక్రమంతో మౌలాలి సాహెబ్ గారు ఆయన యొక్క చరిష్మాతో ఆ రోజు పాలు నాగుల మీద మట్కి ఉంటుంది, దాంట్లో పాలు అవి వేసి మన హల్వాలో పండ్లు అవన్నీ ప్రసాదంగా ఆయన చేతి మీదుగా అందరికీ వచ్చిన భక్తులకి ఇస్తారు. ఆ యొక్క పలహారం స్వీకరించిన ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. తర్వాత 5వ కన్ను ఆ రోజు ఇమామా కాసిం గారికి పెళ్ళికొడుకుని చేసి అతను ఆ రోజు ఆయన కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఆ రోజు కూడా ఆ 5వ కన్ను రోజు సాయంత్రం పూటనే ఇమామా కాసిం సాహెబు వచ్చి తన సలామీ చేసుకొని బయటికి సలామీకి వెళ్ళి వచ్చి ఆ రోజు మొత్తం ఆయనదే ఉంటుంది. సో ఆ రోజు ఇమామా కాసిం యొక్క ఆయన ప్రాముఖ్యత ఏంటంటే ఆయనని పెళ్ళికొడుకు చేయడం ద్వారా ఎవరికైతే పెళ్ళి కాకుండా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వయసు పడిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు మా బాబుకి మా కూతురికి ఇంకా పెళ్ళి కావడం లేదు అని మా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు వాళ్ళ యొక్క బాధలు. మేము ఆ రోజు వాళ్ళకి ఫలానా 5వ రోజు మొహరం మొదలైన 5వ రోజున సాహెబ్ని పెళ్ళికొడుకు అయి ఉంటారు. ఆయన చేతి మీదుగా గోత్కా చీజ్ ఉంటుంది. ఆయన ప్రసాదం స్వీకరించిన వాళ్ళకి త్వరితంగా ఇప్పటివరకు మా దగ్గర అయితే ఎవరైతే వచ్చి ఇలా వాళ్ళ యొక్క బాధలు చెప్పుకున్నారో ఆ మరుసటి మొహరం మళ్ళీ పెట్టిని పైకి ఎక్కించిన మళ్ళీ దించుతాము. ఆ సమయంలోపే చాలామందికి వివాహాలు జరిగాయి. ఇంకా మళ్ళీ 5వ కన్ను తర్వాత 7వ కన్ను జరుగుతుంది. ఆ రోజు అందరూ వచ్చిన భక్తులందరూ వాళ్ళకి సంతోషకరంగా వాళ్ళు పానకంని మట్కీలలో తీసుకొచ్చి సాహెబ్ గారికి ప్రసాదంగా ఆరగించడం జరుగుతుంది. ఆ రోజు వాళ్ళకి నచ్చిన బహుమానాలు ఏదైనా ఉంటే దట్టీల రూపంలో కానీ కానుకల రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం మట్కీలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం పూల కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఫస్ట్ సాహెబ్ గారు తను వెళ్ళి వచ్చిన భక్తులకి ఏవైతే వేసిన నిప్పులు పూలవలే ఉన్నాయని చూపించి ఆయన నడిచి నలుగురికి వచ్చిన భక్తులలో ఒక ధైర్యం నింపుతారు. వచ్చాక ఆయన వెళ్ళిన విధానం చూసి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇవి పూలవలే ఉన్నాయని నిజంగానే అందరూ వెళ్ళడం జరుగుతుంది. అలా మళ్ళీ 9వ కన్ను రోజు ఇదే విధంగా 7వ కన్నులో జరిగిన విధంగా మట్కీలు ఎవరైతే 7వ కన్నుకి రాని వాళ్ళు ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి బెంగళూరు, సూరత్ ఇలా వేరే రాష్ట్రాల నుంచి వేరే గ్రామాల నుంచి వాళ్ళకి వీలైన రోజు 7 లేదా 9, 7 కుదరని వాళ్ళు 9 వచ్చి వాళ్ళ యొక్క మొక్కులని ఒప్పజెప్తారు. ఆ విధంగా 9వ రోజు కూడా ఉదయము పూల కార్యక్రమం ఉంటుంది. నిప్పులు 12 గంటల ప్రాంతంలో మేము అన్నీ తయారు చేసుకొని అవి చేయడం జరుగుతుంది. ఆ చేసుకున్న తర్వాత మా చేతికి వచ్చేవరకు 3-4 అవుతుంది. అప్పుడు ఫస్ట్ సాహెబ్ గారు తన యందు ఆ సాహెబ్ని తీసుకొని యథావిధిగా 7వ కన్ను జరిగినట్టుగా వెళ్తారు. తర్వాత భక్తులు ఆ రోజు వచ్చిన భక్తులందరూ చిన్నవారితో సహా
మీరు చూస్తే ఇది నిజమా కాదా అనుకుంటారు. 5 సంవత్సరాల బాబు పాపలు కూడా పూలపై నడిచినట్టు నడుస్తారు. ఆ విధంగా అయిపోతుంది. ఆ తర్వాత సాహెబ్ గారు కథలకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం ఆ రోజు మొహరం, 10వ రోజు సాయంత్రం మొహరం. కర్బలకు వెళ్తారు. కర్బలకు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ రోజుతో అయిపోతుంది. మరుసటి రోజు ఒక రోజు గడువు తర్వాత మేము జారత్ చేస్తాము. జారత్ ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ కోరికలు తీరుతాయో వాళ్ళు సాహెబ్ గారికి మేక రూపంలో వాళ్ళ యొక్క మన్నత్ని ఇస్తారు. ఇప్పుడు మాకు ఒక 2-3 మేకలు మన్నత్ నుంచి వచ్చిన మా యొక్క కమిటీ ఉంటుంది. భక్తులు ఎవరైతే బాగా నమ్మి ఈ సాహెబ్ గారే మాకు అన్ని విధాలుగా సమకూర్చారు అనుకున్న వాళ్ళు, మేము ఏదైతే ఉన్నామో ఒక 10 మంది కమిటీలో, వాళ్ళు మాకు చాలా కలిసి వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా మేము ఇక్కడ బాధ్యత తీసుకుంటాము, మాకు సాహెబ్ గారికి 10 రూపాయలు పెడితే మాకు 20 రూపాయలు కలిసి వస్తుంది అని మనసు పూర్తిగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వాళ్ళంతటగా వాళ్ళు వచ్చి మా ఈ కమిటీలో సభ్యులుగా చేరుతారు. మేము ఎవరం కూడా వాళ్ళని ఇబ్బంది అంటే ఇలా కానుకలు పెట్టాలి అని చెప్పింది లేదు. వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తిగానే ఇస్తారు. ఆ సంతోషంతో వాళ్ళు పెట్టిన 10కి 20 కలిసి వస్తుంది. అది వాళ్ళ నమ్మకం. అందుకని ముందుకు వస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. అంతా ఇక్కడికి వచ్చిన వారికి ఏ బాధలు ఉన్నా అవి మళ్ళీ వచ్చేవారికి వాళ్ళే చెప్తారు. ఫలానా పోయిన మొహరంలో మేము ఇలా ఈ యొక్క ఇబ్బందితో బాధపడుతూ ఉండేవాళ్ళం, మాకు సాహెబ్ గారు ఆ యొక్క ఇబ్బందిని తీసేశారు అని వాళ్ళ తరపున వాళ్ళ ఊరి వాళ్ళు వాళ్ళ చుట్టాలను కూడా ఇలా రోజు రోజుకి మా యొక్క ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. ఇది మా హజరత్ బాబాసాహెబ్ వారి మహత్యం. నా పేరు యనమనగండ్ల కుమార్ బాబు. మాది భూపాల్పల్లి. ఇంతకుముందు మా అన్నయ్య గారు చెప్పినట్టు మా తాత ముత్తాతలు కానుంచి పండగ స్టార్ట్ చేసేవాళ్ళము. అక్కడ కొంచెం సింగరేణి వ్యవస్థలో ల్యాండ్స్ అని పోవడం వలన ఇల్లెందుకు తిరిగి వచ్చి ఇక్కడ మేము 11వ సంవత్సరం మొహరం జరుపుతున్నాము. నేను మౌలాలి సాహెబ్ కూడా. మాకు యనగండ్ల బాబురావు అని మా అన్నయ్య, ఆయన బాబు సాహెబ్ కూడా, ఆయన నుంచి స్టార్ట్ అవుతుంది పండగ. ఆయనకు బాబు సాహెబ్ పేష్ అవుతారు. అక్కడ నుంచి 3వ రోజు మౌలాలి సాహెబ్ నాకు పేష్ అయ్యి హల్వా కార్యక్రమం అనేది ఉంటుంది. దాంట్లో బర్కత్ అని మౌలాలి సాహెబ్ వచ్చిన భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో చాలామంది పిల్లలు కానీ, సంతానం కానివి కానీ, ఉద్యోగం లేని వాళ్ళు కానీ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యరీత్యా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అన్నీ కూడా సాహెబ్ గారు వాళ్ళకి బర్కత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చాలామంది కూడా సంతానం లేని వాళ్ళు చాలామంది సంతానం పొందారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాలు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు క్లియర్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సూరత్ నుంచి తెలిసిన సాహెబ్ గారికి ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మాకు ఇక్కడ నుంచి కాకుండా చాలా దూరం నుంచి కూడా వచ్చి సాహెబ్ గారి యొక్క ఆశీస్సులు పొందుతారు. రెండో కొడుకుని యనమనగండ్ల రామారావుని. నేను సింగరేణి జాబ్ చేస్తుంటాను కొత్తగూడెంలో. నేను ఈ సాహెబ్ను ఎత్తుకోబట్టి ఒక 20 ఏళ్ళు అవుతుంది. నా ఏజ్ 22 సంవత్సరాలప్పుడు నాకు ఈ సాహెబ్ వచ్చారు. మేము మాది ఇప్పుడు మా తరం 8వ తరం, అంటే మా నాన్న తర్వాత తరం మాది, అంటే మా తాతలు ముత్తాతల నుంచి వస్తుంది. ఇక్కడికి వచ్చిన జనాలు ఎవరైనా సాహెబ్ని నమ్ముకుంటే అనుకున్న కోరికలు ఏవి అయినా కానీ, పని కానీ, హెల్త్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, పిల్లలు లేకున్నా కానీ, ఒక 20-25 సంవత్సరాల వాళ్ళు కూడా వీడికి వచ్చి కొంగు పట్టితే సాహెబ్ గారు దీవెన ప్రకారం పిల్లలు కలిగేవారు. రీసెంట్గా మేము ఒక 3 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ అవుతుంది, వాళ్ళు ఒక 3 ఇయర్స్ తిరిగారు. సాహెబ్ నమ్మకం రండి నేను ఇస్తాను అన్నారు. 3 ఇయర్స్ తిరిగారు. ఇప్పుడు ఆ బాబు 2 ఇయర్స్ బాబు 25 సంవత్సరాలకి వాళ్ళకి సంతానం కలిగింది. వాళ్ళు ఇప్పటికీ మా కుటుంబంలో ఒక నెంబర్గా మేమంతా ఈ కమిటీలో ఎలా ఉన్నామో సభ్యులం, అలాగా ప్రతి పండగకి ప్రతి సంవత్సరం వచ్చి మేమెంత వాటా వేసుకుంటున్నామో అంత వాటా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడున్న పండగలో వాళ్ళ ఖర్చు కూడా కలిపి మేము ఎంత ఇస్తే మీరు ఎంత ఇస్తే అంత డబ్బులు కూడా మేము కూడా ఇస్తాము. సాహెబ్ మాకు అంత నమ్మకం కలిగించాడు. మా బాబుతోనే మాకు అన్నీ కలిసి వచ్చాయి. అప్పటి నుంచి మాకు హెల్త్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. పెళ్ళి కాని వారికి కూడా ఇక్కడున్న సాహెబ్ ఇమామ్ కాసిం, ఆయన పెళ్లి కొడుకు, ఆయన దీవెనతో చాలామంది ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసు ఉన్న వారికి కూడా సంతానం కలిగింది. అదే నమ్మకంతో వాళ్ళు ఇప్పటికీ ఏది జరిగినా కానీ సంతోషంగా, ఎక్కడ హైదరాబాద్ కానీ వేరే
స్టేట్ బెంగళూరు వేరే స్టేట్లో ఉన్నా కానీ నమ్మకంగా 10 రోజులు కాకుండా ఏదో ఒక రోజు వచ్చి సాహెబ్ గారు మన్నత్ వాళ్ళ సంతోషంగా డబ్బులు కానీ ఏదైనా దట్టి రూపంగా కానీ ఏదో ఒకటి వచ్చి చదివించి సాహెబ్ దీవెన తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఈ స్టేట్ కాకుండా సూరత్ నుంచి కూడా వచ్చేవారు ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు రాకుండా ఒక రోజు 9వ రోజు ఈ రోజు వస్తారు. వచ్చి వాళ్ళు ఇక్కడ సాహెబ్ గారి దీవెనలు తీసుకొని సంతోషంగా మళ్ళా ఈ పండగ అయిపోయిన తర్వాత రేపు తెల్లవారుజామున పూలు దొక్కుతాం. పూలు దొక్కిన తర్వాత బయట ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత గుండం గుడిపిన తర్వాత సాహెబ్ నిషాన్లు ఒరిగిన తర్వాత గుండం గుడుపుతాం. సాయంత్రం మేళా మొహరం పండగ అనేది రేపు సాయంత్రం మొత్తం జనాలు వస్తారు ఇక్కడికి. జనాలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కోరికలన్నీ చెప్పుకొని సాహెబ్ గారికి కోరికలన్నీ తీర్చుకొని అది అయిపోయిన కార్యక్రమం అయిన తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత మంగళవారం రోజు ఆ రోజు ఇక్కడ అన్నదానం జరుగుద్ది. ఒక కింటన్నర బియ్యం వేయిస్తాం. మేము తినేది కాకుండా మేము తినకున్నా కానీ ఇక్కడున్న వచ్చే పబ్లిక్కి వాళ్ళ కడుపు నింపడే మా బాధ్యత. అట్లా ఇది 11/7 మొహరం. సాహెబులు 7 సాహెబులు మాకు వీలైనంత మొక్కుబడి ఉన్నాయి. ఒక 2-3 ఏటలు వస్తాయి. అవి కాక మా గుడి డబ్బులతోని ఇంకొకటో 2 తీసుకొచ్చి అంతా వండి 7 గంటలకు ఫాతి అయిపోయాక ఊరందరికి పంచిపెట్టి తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తాం. నా పేరు కోరుట్ల రమేష్. నేను హన్మకొండ నుండి ఈ ఆసిర్ఖానాకు వస్తుంటాను. హజరత్ బాబాసాహెబ్ ఆసిర్ఖానా అంటే ఈ ఆసిర్ఖానా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామమైనటువంటి ఇల్లందు పట్టణంలోని ఇందిరానగర్లో ఇది ఆసిర్ఖానా ఉంది. ఇక్కడ హజరత్ బాబాసాహెబ్ ఆసిర్ఖానా అని దీనికి పేరు పెట్టడం జరిగింది. 2015లో ఈ ఆలయము కట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం మేము వస్తూనే ఉంటాము. ఇక్కడికి కోరుకున్న వారికి కొంగు బంగారమై ఈ యొక్క హజరత్ బాబాసాహెబ్ అందరికీ అనుకున్న పనులు చేస్తాడు. సంతానం లేని వారికి సంతానము, ఇక బిజినెస్ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అనుకున్నది ముఖ్యంగానే తన వంతుగా తను ఆ కార్యక్రమాన్ని చేస్తాడు. కావున ఇక్కడికి భక్తులు దినదినాన అభివృద్ధి చెందుతుంది. 2015లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 11 సంవత్సరాలు. ప్రతిరోజు ఉదయము దీపారాధన, సాయంత్రం మట్కీలు తీయడము 10 రోజుల పాటు జరుగుతుంది. మొహరం రోజు చివరి రోజు అవుతుంది. మొదటి రోజు, 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు ఇట్లా మట్కీలు తీయడం జరుగుతుంది. ఇవాళ 9వ రోజు. ఈరోజు సాయంత్రం మట్కీలు తీసి ఫాతిహా ఇచ్చేసి సాయంత్రం పూలు దొక్కడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఇక్కడ మొక్కుకున్న వారికి తలుచుకున్న వెంటనే పని పూర్తవుతుంది అనే నమ్మకం, విశ్వాసము. ఎవరు కానీ ఇక్కడికి వచ్చిన పిదప మంచి పనులు అయినాయని చెప్పేసి ప్రతి సంవత్సరం వారు వస్తూ ఉంటారు. ఒక్కొక్కరికైతే సంతానం లేకుండా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి సంతానం కలిగింది. ఉద్యోగాలు లేని వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ప్రైవేట్ పరంగా కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్య లేకుండా అనుకునేది తడుగా చేసేటువంటి సాహెబ్ ఈ హజరత్ బాబాసాహెబ్. ఇక్కడ మొట్టమొదటిసారిగా 2015లో ప్రారంభించినప్పుడు 4 సవాళ్ళతోటి స్టార్ట్ అయింది. హజరత్ బాబాసాహెబ్, కాసిం సాహెబ్, మౌలాలి, ఇమామా కాసింతో స్టార్ట్ అయ్యి ఇవాళ 7 సవాళ్ళతోటి నిండుదనంగా ఉన్నది ఈ యొక్క ఆసిర్ఖానా. ఈ ఆసిర్ఖానాలో ఇంకా 3 చోటా బాబాసాహెబ్, యాకూబ్ షావలి, మహబూబ్ సువాని కూడా ఉన్నారు. అందరితోటి పాటు ఈ భక్తుల సహాయ సహకారాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బాబురావు, యనమనగండ్ల బాబురావు అని గోడా రూపంలో అందరికీ దర్శనమిస్తాడు. బాబురావు, రామారావు, కుమారబాబు, శ్రీనివాసు, తర్వాత యశ్వంత్ బాబు, అనిరుద్ బాబు కూడా ఉన్నారు. ఇషాంత్ బాబు. 7 సవాళ్ళు ఎత్తుకొని వీధుల గుండా ఉదయం పూట 5 గంటల నుండి 7 గంటల మధ్యలో వీధుల గుండా వెళ్తూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతుంటే వాళ్ళు బిందెలతో నీళ్ళారగింపజేసి సవాళ్ళను మొక్కి వారు కోరుకున్న కోరికలు ఓకే అయినట్టయితే దట్టీలు కట్టడం, స్వీట్ ఫాతిహా ఇవ్వడం, పుడకలు వేయడం ఇటువంటి జరుగుతుంది. కొంగు బంగారమైనటువంటి ఈ యొక్క ఆసిర్ఖానా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ అనుకున్న పనులు చేస్తుందని మాకు ప్రగాఢ నమ్మకం. అందరికీ నమస్కారం. నా పేరు మల్లెల కృష్ణ. నేను గత 11 సంవత్సరాల బట్టి దర్గాకు వస్తున్నా. పబ్లిక్ తరఫు నుంచి సాహెబ్ గుడికి వస్తున్నా. నేను అన్ని విధాలుగా తెలుసుకున్న సాహెబ్ని. సాహెబ్ చేసే పనులు మన తాతల నాటి నుంచి ముత్తాతల నాటి నుంచి ఉన్నది. మనకి ఈ యొక్క సవాళ్ళు, ఈ యొక్క పీర్ల పండుగ అనేది మనము ఈ పీర్ల పండుగ జరుపుకోవాలి. మన కోరికలు ఏంటి, మన బాధలు ఏంటి,
ఎంత డబ్బున్నా కానీ ఏదున్నా కానీ మనకి భగవంతుని యొక్క ఆశ అనేది మనకు ఉండాలి. భగవంతుని మనం తెలుసుకోవాలి. మన తాత చేసినలే మనకి తెలియదులే అని అనుకోవద్దు. మనం కూడా చూడాలా, సాహెబ్ని తెలుసుకోవాలా. సాహెబ్ దగ్గరికి రండి, మీ బాధలేందో మీ కోరికలేందో చెప్పుకోండి. సాహెబ్ అది తీస్తాడు. నేను 11 సంవత్సరాలు బట్టి నేను గత 20 సంవత్సరాలు బట్టి నేను సాహెబ్ని తెలుసుకున్నా, చూసిన అన్ని విధాలా నాకు నా పిల్లగాళ్ళకి పెళ్ళిళ్ళు పేరంటాలు అన్ని నా మనవాళ్ళు అన్ని విధాలుగా సాహెబ్ నాకు ఇచ్చిండు. నేను సంతోషంగా హ్యాపీగా బతుకుతున్నా. మీరు కూడా మీ బాధలు ఏమున్నాయో చెప్పుకోండి, సాహెబ్ దగ్గరికి రండి. ఎంతో చక్కగా అన్ని విధాలుగా సాహెబ్ సాయం చేస్తాడు. అది మీ అందరికీ మనవి చేసి చెప్తాను. ఇది అందరికీ షేర్ చేయండి, మీరు నలుగురు చెప్పండి, మీ ద్వారా ఇంకా నలుగురు వచ్చేటట్టుగా చేయండి. ఈ సాహెబ్లు మొత్తం చూడండి, మీరు సాహెబ్ను చూపించండి. అయితే నేను మామూలు హిందూనే, ముస్లిమ్స్ కాదు నేను. అయినా ఏంటంటే నేను సాహెబ్ని నాకు తెలుసుకున్నా, నాకు కనపడ్డాడు సాహెబు. నాకు ఆ యొక్క దర్గాకు వస్తున్నా, ఆయనకి సేవ చేస్తున్నా, నాకు సాయం చేస్తాను సాహెబు. నాకు ఎంతో హ్యాపీగా నేను మంచిగా బతుకుతున్నా. మీరు రండి. నేను ముస్లిమ్స్ని అయితే కాదు, అయినా నేను హిందూనే. నేను తెలుసుకున్నా సాహెబ్ని ఎత్తుకున్నా, మంచిగా సాహెబ్ నన్ను సల్లంగా చూస్తాను. ఆ సాహెబ్కు మీరు కూడా తెలుసుకోండి. మన తాతలు ముత్తాతలు దయచేసి మీరు గమనించండి. మీరందరూ నేను 20 సంవత్సరాలు బట్టి వస్తానండి. గత ఇంతకుముందు దగ్గర నుంచి ఇప్పుడు మేము కట్టుకొని కూడా 11 సంవత్సరాలు అయింది. ఇది 11వ సంవత్సరం. ఈరోజు పెద్దగా కారణం ఏంటంటే అందరం ఆ సాహెబు ఈ సంవత్సరం వేరే విధంగా ఉంటుంది, మీకు అంతా అన్ని విధాలుగా మీకు మంచిగా ఉంటుంది, మంచిగా ఇంకా పబ్లిక్ తెలియజెప్తారు అన్నట్టుగా సాహెబ్ అన్నాడు. అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా మీ ముందు వచ్చినంటే అది సాహెబ్ దయే. మీరు కూడా తెలుసుకుంటారని ఆ సాహెబు మీ ముందుకు పంపించిండు. దయచేసి మీరు గమనించి ఇది షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, మీరు అందరికీ తెలియజెప్పండి. ఇది నా మనవి. అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు మాది 17వ తరం. మా తాతలు ముత్తాతలు అలాంటి తరం అంటే ఇప్పుడు ఉన్నాం. నీదొక తరం ఇట్లా మనిషితో ఒక తరం అట్లా వంశానికి 15వ తరం నుంచి సాహెబ్ గారిని నిలబెడతాను మేము. అప్పటి నుంచి మాకు భగవంతుడు కూడా మాకు చల్లగా కాపాడుతాడు మమ్మల్ని. మేము అనుకున్న పనులన్నీ కూడా దేవుని వలన సక్రమంగా పనులు అవుతాయి మాకు. అది ఇక్కడ 15 సంవత్సరాలు అట్లే 11 ఇక్కడ నిలబెడతారు. కొత్త వాళ్ళు ఉండేవి, అదే కొత్త వాళ్ళు ఉండేవి. అయితే అక్కడ మా కుటుంబం వాళ్ళంతా చనిపోయి కొంతవరకు వాళ్ళు ఏళ్ళు కొట్టాలి. అందుకని అక్కడ తీసుకొచ్చుకొని మేము అందరికన్నా చిన్నోని నేను, మా కుటుంబాల మా పెదనాన్న మా ముత్తాతల మా వంశానికి నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు మా పిల్లలు మేము అందరం కలిసి నిలబడతాను. మేము క్యాస్ట్ మేదరి మహేంద్ర అంటారు. మా ఇంటి పేరు యనమనగండ్ల. ఈ యనమనగండ్ల వంశస్థులు బేసికల్గా ఫస్ట్ 3 అన్నదమ్ములు ఉండేది. ముత్తయ్య, సత్తయ్య, యనమనగండ్ల రాములు. నా పేరు యనమనగండ్ల శంకర్రావు. ఈ యనమనగండ్ల వంశస్థులు 3 అన్నదమ్ములు బేసికల్గా ముత్తయ్య, సత్తయ్య, రామలింగం. ముత్తయ్య, సత్తయ్య వాళ్ళ తరాలు వాళ్ళు వేరే డివైడ్ అయి పని చేసుకుంటున్నారు, దేవుని నిలబెట్టుకుంటారు. రామలింగం వంశస్థుల్లో 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములలో 3 పరమపదించారు. చిన్నతను యనమనగండ్ల అప్పారావు. ఇప్పుడు ఇక్కడ ఆసుర్ఖానా పెట్టి ఇది 11 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆసుర్ఖానాను యనమనగండ్ల అప్పారావు కొడుకులు యనమనగండ్ల బాబురావు, యనమనగండ్ల రామారావు, యనమనగండ్ల శ్రీనివాస్ చిన్నతను. ఈ బాబాయ్తో కలిసి అందరికంటే పెద్దతను యనమనగండ్ల రాములు సంతతి మేము. నా పేరు శంకర్రావు. మా తమ్ముడు ఉన్నాడు, సోదరుడు రామారావు. తర్వాత మా బాబాయ్ వాళ్ళ అల్లుళ్ళు, కూతుళ్ళు, మేము అందరం కలిసి ఇది ఒక గొప్ప యజ్ఞంలాగా ఈ పండుగ చేసుకుంటాం మేము. ఈ ఆసుర్ఖానాకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా
తన మనసులో ఏది అనుకొని వచ్చినా కూడా ఒకరికి చెప్పకుండా ఆయన మనసులోది సాహిబ్ గారికి విన్నవించుకొని ప్రతి పని కూడా నెరవేరి మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ఆశ్రకానికి వచ్చిన మాకు ఈ పని జరిగింది అని చెప్పే వరకు కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. అంత సత్యం గల దేవుడు. అలాంటి దేవుడికి ఈరోజు 9వ కన్నుగా మటికీలు చేయడం సాయంత్రం తెల్లవారితే 10వ రోజు తెల్లవారుజామున పూలు దక్కడం జరుగుతుంది. సాయంత్రం వరకు పండుగ కర్బలాగా అవుతుంది. మళ్ళీ సంవత్సరం ఇదే విధంగా సంవత్సరం ఈ పండుగని ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం మేము. ఎప్పటి నుంచి చేస్తారు మీకు ఎందుకు అనిపించింది ఇక్కడ చేద్దాం అనిపించింది? ఇక్కడ చేద్దామంటే ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది. అక్కడ సింగరేణి ఏరియా కాబట్టి అది కొలాప్స్ అయిపోయింది కాబట్టి అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మా బాబాయ్ గారు ఉన్నారు. వాళ్ళకి సొంత జాగా ఉంది. ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి అందరం అన్నదమ్ములం కలిసి ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. మేము ఇక్కడ నలుగురు అన్నదమ్ములలో 2 అన్నదమ్ములు పిల్లలని ఇక్కడ చేసుకుంటాం. దాదాపు 10 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ అందరికీ కలిపి. ఈరోజు ప్రోగ్రామ్ ఇవాళ 9వ సరిగత్తు సాయంత్రం మటికీలు తీస్తారు, సాహిబ్కి చందలెక్కిస్తారు, కార్యక్రమాలు జరుగుతాయి. మటికీలు అయ్యాక మజ్మా జరుగుతుంది వాయిద్యాలతో, చాలా కోలాహలంగా ఉంటుంది. దాదాపు సాయంత్రం ఈ కార్యక్రమం అయ్యేసరికి 100 మంది ఈజీగా అటెండ్ అవుతారు ఇక్కడ కార్యక్రమానికి. లోకల్ పీపుల్ అయితేంది, ఏరియా వాళ్ళు అయితేంది, కుటుంబ సభ్యులు అయితేంది, వచ్చే దేవుడి భక్తులు అయితేంది, ఈజీగా మినిమం 100 నుంచి 200 మంది వస్తారు. మా కుటుంబ సభ్యులే 100 మంది ఉన్నాం ఇక్కడ, బయట వాళ్ళు కాకుండా.